మనం అగ్నిసార క్రియ చేసేటప్పుడు అసలు ప్రాపర్ వేలో పొట్ట ఎంత వీలైతే అంత లోపలికి స్క్వీజ్ చేస్తే అంతే బయటికి వదలాలి, మళ్ళీ ఫ్రీగా వదలాలి. బెల్లి తగ్గాలి అంటే మినిమము డైలీ ఒక 10 minutes చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1 minute మాత్రమే చేద్దాం. ఇలా ఎంత స్క్వీజ్ చేసామో అంతా బయటకు వదలాలి. మళ్ళీ సూర్య నమస్కారాలు అయ్యాక ఒక 2 minutes బాగా ఆసనాస్ అయ్యి బాగా ఫుల్ స్వెట్ వచ్చిన తర్వాత ఒక 2 minutes, ఇలా మొత్తం కలిపి ఒక 10 minutes. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళే ముందు ఒక 3-4 minutes. డన్. చేయండి, ఎక్సర్సైజ్ చేసుకోండి. వెళ్ళి వర్కౌట్ ప్రాక్టీస్. రైట్ లెగ్ హాఫ్ పద్మాసన. డీప్ బ్రీతింగ్. స్లోలీ లిఫ్ట్ యువర్ లెఫ్ట్ లెగ్. నీ టైట్ గా చేసుకోవాలి, మెయింటైన్ చేయాలి. 2, 4, 6, 8, 10, 12, 14, 15. డౌన్ చేసుకోండి. స్పైన్ బాగా పైకి స్ట్రెచ్ చేయండి. స్లోగా ముందుకు వెళ్ళండి. క్లోజ్ పట్టుకోండి. డీప్ బ్రీతింగ్. ఎంత బాగా స్పైన్ ముందుకు స్ట్రెచ్ చేస్తే అంత బాగా పోస్చర్ వస్తుంది. ఒకసారి స్వింగ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Head down. 2, 4, 6, 8, 10, 12, 14, 15. Inhale out. ఈ లెగ్ ని, లెఫ్ట్ లెగ్ ని అలానే ఫోల్డ్ చేసుకుంది. రైట్ లెగ్ ని మాక్సిమం కిందకి వచ్చేలాగా చూసుకోండి. అంటే హాఫ్ పద్మాసనం అలానే ఉండాలి. ట్విస్ట్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసాను కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ ఉండాలి. రైట్ హ్యాండ్ అవుట్ సైడ్ ఇలా ట్విస్ట్ చేసి ఉండాలి. నడుము ఎంత తిప్పగలితే అంత తిప్పాలి. 2, 4, 6, 8, 10, 12, 14, 15. Inhale, center, release, slowly. Opposite, deep breathing. Come on. 2. చూసారా, ఎగ్జాక్ట్ గా బోట్ లాగా రావాలి. మీరు లెగ్ పైకి లిఫ్ట్ చేయగానే ఆల్రెడీ మనకి ఇక్కడ వెయిట్ ఉంది అనమాట. హాఫ్ పద్మాసన వెయిట్ ఉంది థైస్ మీద. సో బెల్లి మీద, లోయర్ బెల్లి మీద బాగా స్ట్రెచ్ వస్తుంది. 2, 4 లిఫ్ట్ చేయాలి, ఆగకూడదు. 6, 8, 10, 12, 14 and 15. Slowly down. Deep breathing. ఎప్పుడెప్పుడు డౌన్ చేస్తామా అని ఉంటుంది. ఎగ్జేల్ డౌన్ అంతా స్క్వీజింగ్ వస్తా ఉంటుంది, అంత స్ట్రెచింగ్. అప్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. డౌన్ మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10, 12, 14, 15. Inhale, center, right leg. ఇప్పుడు ట్విస్ట్. మనకి ఇక్కడ బాగా తెలుస్తుంది ఎంత ట్విస్ట్ చేయగలిగితే. రెగ్యులర్ గా చేసే వక్రాసన కాకుండా అర్ధ పద్మ వక్రాసన. స్ట్రెచింగ్ ఎక్కువ వస్తుంది, ట్విస్టింగ్ ఎక్కువ వస్తుంది. కమాన్ కమాన్. వక్రాసన గురించి చెప్పాలంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. బ్యాక్ పెయిన్ కి రిలీఫ్ గా అనిపిస్తుంది. డయాబెటిక్ కి చాలా మంచిది. ప్యాంక్రియాస్ సెక్రిషన్ బాగా జరుగుతుంది. స్పైన్ మజిల్స్ బాగా స్ట్రెంగ్త్ అవుతాయి. 6, 8, 10, 12, 14 and 15. Inhale, center, release,
లెగ్స్ బాగా షేక్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇంకొక వేరియేషన్ చేస్తాం. రైట్ లెగ్ ని లోపలికి ఫోల్డ్ చేసుకున్నా, డీప్ బ్రీతింగ్. రైట్ హ్యాండ్ బ్యాక్ తీసుకుంటా, రైట్ నీ మీద కంప్లీట్ నీ అంతా కూడా ప్లేస్ చేసి హే బ్యాక్. స్టార్టింగ్ లో లెగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు బేసిక్ లెవెల్లో, కష్టంగా ఉంది అనుకుంటే తర్వాత ఇలా స్ట్రెచ్ చేసుకోవచ్చు. గుడ్. ఎక్సేల్ డౌన్ 3-4 టైమ్స్ చేసి తర్వాత మెయింటైన్ చేద్దాం. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇప్పుడు మెయింటైన్ చేద్దాం. ఇన్హేల్ అప్, 2 4 6 8 10 12. మీరు ఇలా బెండ్ చేసినా కరెక్టే, ఇలా స్ట్రెచ్ చేసినా ఓకే. ఓకే, ఎస్. రిలీజ్, లెగ్ చేంజ్, డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, maintain, 2 4 6 8 10 12. Exhale down. This fold చేసుకొని right left 1 2 3 4 5 6. బటర్ఫ్లై. బటర్ఫ్లైలో ఫార్వర్డ్ స్ట్రెచ్. దగ్గరికి కమాన్. కౌంట్స్. స్లోగా కొంచెం ముందుకెళ్ళి రొటేషన్ రౌండ్ చేయండి. 1 2 3. బాగా లోయర్ అబ్డోమెన్ కంప్లీట్ గా కిందకి హీల్ వరకు రావాలి. 4 రివర్స్. 4 3 2 and 1. Stretch your hands. Lung is fine. లాగండి బాగా. ఎగ్జేల్. బాగా ముందుకెళ్ళండి. డౌన్ చేసి మెయింటైన్ చేయండి. 2 4 6 8 10 and 12. ఇన్హేల్. మనకి ఎంత ఫార్వర్డ్ బెండింగ్ వస్తుంది, ఎంత స్ట్రెచ్ బాగా ఫ్లెక్సిబుల్ అయింది అన్నది మనం ఈ కిందకి వెళ్ళి దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఇక్కడ ఉన్నాం అనుకోండి ఇంకా ఫ్లెక్సిబిలిటీ పెరగాలి. ఇక్కడ వచ్చామనుకోండి 80% వచ్చేసింది. ఇలా డౌన్ అయ్యామనుకో 90%. హెడ్ డౌన్ అయిందా, మీకైతే హిప్ ఓపెనింగ్ బాగా జరిగింది, బాగా ప్రాక్టీస్ చేయగలుగుతున్నాం అని. ఎస్. మెల్లగా చేతులు కింద పెట్టకుండా స్టాండింగ్ వచ్చేసి లెట్స్ కంపేర్ నెక్స్ట్ ప్రాక్టీసెస్. సూర్య నమస్కారం కూడా. ఓకే, హ్యాండ్స్ కింద పట్టకుండా పైకి లేవాలి. ఓకే, ఎస్ సార్. మేము లేస్తాం, మేము ప్రాక్టీస్ చేస్తాం ఫర్ యువర్ ప్రాక్టీస్.